పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అవునండి. నేను సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రాం నుంచి కాల్ చేస్తున్నానండి. నాతో పాటు డాక్టర్ గారు కూడా ఉన్నారు. మాట్లాడొచ్చా మీతో? మేడం చెప్పండి మేడం. అమ్మా నమస్తే. విజయ కదమ్మా? విజయలక్ష్మి. అవును సార్, నమస్తే సార్. నా పేరు విజయలక్ష్మి అండి. డాక్టర్ గారు, అసలు నా సమస్య ఎంత విచిత్రమైన సమస్య అంటే డాక్టర్ గారు, బయట ప్రపంచాన్ని నమ్మలేం సరే, ఇంట్లో మనిషిని కూడా నమ్మలేని పరిస్థితిలో నేను ఈ మెయిల్ చేయడం జరిగింది డాక్టర్ గారు. సో నేనేంటంటే మదర్ లేకుండా పెరిగిన చైల్డ్ అన్నమాట. నా తర్వాత చెల్లెలు ఉంది. మా డాడీ నానమ్మ అండర్ లో నేను పెరిగాను. ఓకే. నేను చిన్నప్పుడే, నాకు 7-8 years ఉన్నప్పుడే మమ్మీ డాడీ సమ్ డిస్ప్యూట్స్ తో వాళ్ళు దూరం అయిపోయారు. అప్పటి నుంచి డాడీ దేంతో దూరం అయ్యారు? వాళ్ళకి ఇంకా క్లాషెస్, వాళ్ళ మధ్యనే సరిగ్గా మ్యూచువల్ గా సరిగ్గా లేక క్లాషెస్ వచ్చి దూరం ఉంటున్నారు వాళ్ళు. ఓకేనమ్మా, విడిపోలేదు అంటే డైవర్స్ అవ్వలేదు కానీ దూరంగా ఉంటుంది. ఇంకా అఫీషియల్ డైవర్స్ అవ్వలేదు డాక్టర్. సో అలా పెరిగిన సిచ్యువేషన్ లో నన్ను చాలా జాగ్రత్తగా, అంటే రెస్ట్రిక్టెడ్ గా, అమ్మ లేదు కదా జాగ్రత్తగా అన్నట్టుగా పెంచుకొచ్చారు. సో అయిపోయింది, నేను మంచి మెరిట్ స్టూడెంట్ ని, కాలేజ్ లో టాప్, క్యాంపస్ లో రిక్రూట్ అయిపోయాను, జాబ్ చేసుకుంటున్నాను డాక్టర్. ఇంకా మా ఫాదర్ ఏమనుకున్నారో ఏంటో, ఇంకా ఒక అమ్మాయికి పెళ్లి చేసేద్దామనే థాట్ లో ఆయన ఉన్నారు. ఇంటికి పెద్ద నేనే, సరే సంబంధాలు చూడడము చేయడము అన్ని చేస్తున్నారు. ఈ మ్యాచ్ వచ్చింది డాక్టర్ నాకు, మా హస్బెండ్ ది. జాబ్ లో ఉన్నప్పుడే నేను మ్యాచ్ వచ్చింది. ఇంకా ఓకే, సెటిల్ అయ్యాను కదా, నేను మా నాన్న వాళ్ళని కూడా చూసుకోవచ్చు, నాకు ఒక ఫ్యామిలీ అవుతుంది అని ఒక థాట్ తోటి పెళ్లికి ఒప్పుకున్నాను. సేమ్ 2016 లోనే మ్యారేజ్ కూడా అయిపోయింది. ఆయన అప్పుడు అసలు ఎంత బాగా మాట్లాడారంటే, నీ మనసులో ఉన్నవన్నీ నాకు చెప్పు, మన ఇద్దరి మధ్య ఎలాంటి ట్రాన్స్పరెన్సీ ఉండకూడదు, రేపన్న రోజున ఎవరు థర్డ్ పర్సన్ మనకి రాకూడదు అని చెప్పి ఎంత బాధ్యతగా మాట్లాడి కూర్చోబెట్టారో. ఆయన ప్రేమకి నిజంగా నేనైతే మా నాన్న తర్వాత ఎక్స్పెక్ట్ చేస్తున్నాను డాక్టర్ ఆయన్ని. అలాంటి సిచ్యువేషన్ లో నా బాధలని చెప్పమని అడిగేసరికి, ఇన్ని రోజులు తల్లి లేకుండా పెరిగి చెప్పేసుకున్నా అన్ని చక్కగా. చిన్నప్పటి నుంచి నేను ఎలా పెరిగాను ఏంటి, అమ్మా నాన్న చిన్నప్పటి నుంచే నీ చిన్నతనం నుంచే విడిపోయి దూరంగా ఉంటున్నారు, నువ్వు ఒంటరిగా నాన్నతో పాటే పెరిగావు అనేటటువంటి అంశం అయితే కనుక పెళ్లికి ముందే తెలుసు అతనికి. అదంతా తెలుసు. ఏ కారణం చేత అంటే, ఇప్పుడు నాకు ఇంకా కారణం చెప్పలేదు నువ్వు, అమ్మ నాన్న ఏ కారణం చేత దూరం అయ్యారు అన్నది, ఆ కారణం కూడా తెలుసా మీ భర్త గారికి? ఏ కారణం అమ్మా, అంటే నువ్వేం తప్పుగా అనుకోకపోతే ఏ కారణం చేత అమ్మ నాన్న దూరం అయ్యారమ్మా? అంటే మా అమ్మగారు కొంచెం డిఫరెంట్ బిహేవ్ చేయడము, అంటే వర్కింగ్ ఉమెన్ ఆవిడ ఇష్టం ఉన్నట్టుగా చేసేయడము, చెప్పింది వినకపోవడము, మా ఫాదర్ కి కొంచెం రఫ్ గా బిహేవ్ చేయడం. ఎందుకంటే మగవాళ్ళు కొంచెం లిమిట్ లో ఉంటేనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు అనే ఎందుగా ఉంటుంది కదా, అలా ఉండకుండా ఆవిడ ఇష్ట ప్రకారంగా ఉండడం వల్ల మా నాన్నకు కూడా నచ్చలేదు. నువ్వు ఇలా ఉండద్దు అని చెప్పి చూశారు. ఆవిడ నా ఇష్టం, నేను ఇలాగే ఉంటాను అని చెప్పి కొంచెం రఫ్ గా మాట్లాడడం, ఇలా చేయడం జరిగింది డాక్టర్. దాని వల్లే వాళ్ళు దూరంగా ఉన్నారు. ఇప్పటికే ఆవిడ బిహేవియర్ లో మార్పు లేదని ఇంకా అలా కంటిన్యూటీ అలాగే ఉంది డాక్టర్ గారు. మ్యారేజ్ కి ముందు, ఐ మీన్ మ్యారేజ్ అయినాక మొత్తం మీకు సంబంధించిన ప్రతి విషయం కూడా ఆయనతో షేర్ చేసుకున్నారు, అంతేనా విజయలక్ష్మి? చెప్పాను మేడం. ఎలా అంటే కాలేజ్ తర్వాత ఇవన్నీ చెప్పాక, కాలేజ్ డేస్ లో కూడా నీకేమన్నా లైఫ్ ఎలా ఉండేది, నువ్వు మెరిట్ స్టూడెంట్ కానీ ఏమన్నా ప్రపోజల్స్ కానీ, నీకు నచ్చిన వాళ్ళు కానీ ఇలా ఎవరైనా ఉన్నారా అని ఈ వేలో అడగడం స్టార్ట్ చేశారు డాక్టర్. ఓకే. నేను దానికి కూడా చెప్పాను. అంటే నాకు ఒక అతను వచ్చి ప్రపోజ్ చేశాడండి, అతనికి నేనంటే ఇష్టమని చెప్పాడు, పెళ్లి చేసుకుంటానని చెప్పాడు, కానీ నేను మా నాన్నని మాట్లాడాలి, మా నాన్న ఓకే అంటే నాకు పర్వాలేదు, మా నాన్నకు తెలియకుండా నేను ఏది చేయను అని చెప్పి అతన్ని పక్కకు పెట్టాను. అతను వచ్చి మా నాన్నతో మాట్లాడడం జరిగింది. మా నాన్నగారు ఒప్పుకోలేదండి దానికి. ప్రపోజ్ చేశాడా, ప్రేమించుకున్నారా? లేదు డాక్టర్, నాకు వచ్చి ప్రపోజ్ చేశాడు ఆయన. నీ మనసులో అతనికి ఒక స్థానం ఉండేదా ఆ టైంలో? ఉంది డాక్టర్, ఎందుకంటే సేమ్ క్లాస్, అతన్ని చూస్తూ ఉన్నాను, అతను మాట్లాడడము, అతని బిహేవియర్ వేరే వాళ్ళతో ఉండేది. సో యు లవ్డ్ హిమ్, నీకు అతనంటే ప్రేమ ఉండేదండి, ఎక్కడో సాఫ్ట్ కార్నర్ ఉండేది, నాకు ఇష్టపడి ఉంది. అంటే నేను ఇలా చెప్పాను, మా ఫాదర్ ఒప్పుకుంటేనే చేసుకుంటాను. అతను వచ్చి అడగడం జరిగింది మా ఫాదర్ ని, మా ఫాదర్ ఒప్పుకోలేదు, డైరెక్ట్ గా ఒప్పుకోలేదు. రీజన్ ఏమై ఉండొచ్చు విజయలక్ష్మి? క్యాస్ట్ మేడం. ఓకే ఓకే. ఇక్కడ తేవచ్చు ఏమో ఓపెన్ గా చెప్పేస్తున్నాను, బట్ మాది కొంచెం పెద్దది, వాళ్ళది కొంచెం తక్కువ. ఆ ఒక్క రీజన్ తో మీ ఫాదర్ యాక్సెప్ట్ చేయలేదు? నేను లవ్ చేసినా పర్లేదు, కానీ క్యాస్ట్ డిఫరెన్స్ వస్తే నేను చెయ్యను. ఓకే.
అని చెప్పి ఆ అబ్బాయికి చెప్పే రకంగా అబ్బాయికి చెప్పి పంపించి నాతో తర్వాత కూర్చొని మాట్లాడారు మేడం. మాట్లాడి వద్దమ్మా నీకు రేపు లైఫ్ ఉండదు అన్ని చెప్తే, సరే డాడీ చిన్నప్పటి నుంచి మీరు చెప్పిందే నేను విన్నాను కాబట్టి నా లైఫ్ ఏంటో మీకు తెలుస్తుందని నేను కూడా కాంప్రమైజ్ అయిపోయి జాబ్ లో జాయిన్ అయిపోయి పెళ్లి చేసేసుకున్నా ఈయనని. ఇదే మాట ఈయనకి కూడా చెప్పాను, మా హస్బెండ్ కి కూడా. కాదు విజయలక్ష్మి నాన్నగారు మీతో మాట్లాడినప్పుడు మీరు కన్విన్స్ అయ్యారా, లేకపోతే పరువు మర్యాద ఇవన్నీ ఆలోచించి ఆగిపోయారా? లేదు, మా నాన్నగారు చెప్పిన వేలో నేను చాలా కన్విన్స్ అయ్యాను. Yes. ఎందుకంటే మా నాన్నగారు వాళ్ళది కూడా లవ్ మ్యారేజ్ అండి. వాళ్ళది లవ్ మ్యారేజ్, వాళ్ళకి తెలుసు ప్రేమ అంటే, ఆయనకి తెలియకుండా లేదు. కాకపోతే చూసారు కదా ఇలా అయిపోయింది. ఆయన ఏం జాగ్రత్త తీసుకున్నా నాకు తీసుకుంటారని తెలిసి నమ్మకం ఉంది నాకు. ఓకే, కానీ ఫస్ట్ లవ్ లాగే అనిపిస్తుంది. ఇంత నచ్చినటువంటి అబ్బాయి దూరం అయ్యాడు అనేటటువంటి బాధ నీకు ఏ కోసాన అనిపించలేదా? ఆ పెయిన్ ఏమైనా ఫీల్ అయ్యారా మీరు? ఆ పెయిన్ చాలా ఫీల్ అయ్యానండి లోపల, చాలా అంటే చాలా. కానీ మా నాన్నగారు నన్ను 25 ఏళ్ళు పెంచిన ప్రేమకి నేను ఒక విలువ ఇవ్వాలి. అంటే తను 2 ఇష్యూస్ ని బేరీజ్ వేసుకుంది డాక్టర్ గారు, 2 వైపులా ఆలోచించుకుంది, చాలా మెచ్యూర్డ్ గా ఆలోచించింది అనుకోవాలేమో. రైట్ విజయలక్ష్మి, నెక్స్ట్ ఏంటండి? మా హస్బెండ్ కి చెప్పానండి కూర్చోబెట్టి, ఇలా జరిగిందండి, మా నాన్నగారు ఒప్పుకోలేదు, సరే మేము కూడా హ్యాపీగా ఎవరికి వాళ్ళు మూవ్ ఆన్ అయిపోయాం లైఫ్ లో అని చెప్తే మా హస్బెండ్ కూడా చాలా పాజిటివ్ గా తీసుకున్నారు. ఇవన్నీ జరుగుతుంటాయి లైఫ్ అన్నాక ఉంటాయి అని చెప్పారు. అసలు నేనైతే చాలా హ్యాపీ అయ్యాను, అమ్మయ్య నా లైఫ్ లో మా హస్బెండ్ కి తెలియని విషయం అంటూ ఏం లేదు, ఇంకా నా లైఫ్ చాలా బాగుంటుంది, ఫాదర్ తర్వాత ప్రేమగా చూసుకునే హస్బెండ్ దొరికాడు అని ఒక హోప్ తో వచ్చేసింది మొత్తం లైఫ్. కాదు విజయలక్ష్మి, మీకు మ్యారేజ్ అయిపోయిన తర్వాత ముందతను మళ్ళీ ట్రై చేయటం కానీ మీతో మాట్లాడే ప్రయత్నం చేయటం కానీ అలా ఏం జరగలేదు? కాంటాక్ట్ లో ఉన్నావమ్మా? లేదండి, నేను అసలు కాంటాక్ట్ లో లేనండి అతనితో. నార్మల్ గా ఫేస్బుక్ లో అతను ఉండడము, ఫ్రెండ్స్ లిస్ట్ లో అన్ని ఉంటాయి. కాకపోతే నేను అతన్ని కాంటాక్ట్ చేయడము, అతను నన్ను కాంటాక్ట్ చేయడం అనేది ఇప్పటిదాకా జరగలేదండి. మంచిగా మాట్లాడి రాబట్టాడు అనేటటువంటి పాయింట్ అక్కడ ఇంపార్టెంటా, లేదంటే నువ్వు ఎలాగన్నా చెప్పిండే? ఎగ్జాక్ట్లీ డాక్టర్ గారు, చెప్పేశాను డాక్టర్ ప్రతిదీ. ఆయన కూడా రిసీవ్ చాలా బాగా చేసుకున్నారు. ప్రేమగా నటించాడా, నిజంగా ప్రేమించేవాడా స్టార్టింగ్ లో? నిజంగా ఆ టైంలో ప్రేమించేవారండి. రైట్, ఓకే. సో ప్రేమ ఉంది, ప్రేమ లేకపోవటం అప్పటిదాకా ప్రేమ ఉందని నేను కూడా అనుకున్నాను డాక్టర్. రైట్ రైట్, చెప్పేశాను, అదే ప్రేమలో మొత్తం చెప్పేశాను. ఓకే, విత్ ఇన్ ఫ్యూ డేస్ లో మొత్తం ఎక్స్ప్రెస్ చేశారు. తారుమారైపోయిందండి, నేను ఎక్స్పెక్టేషన్స్ అన్ని తారుమారైపోయాయి మేడం. 4 years బాబండి నాకు. అసలు ప్రతి వాక్ ఆఫ్ లైఫ్ లో నన్ను అనుమానిస్తున్నాడండి, ప్రతి వాక్ ఆఫ్ లైఫ్. పొద్దున పాలవాడు వచ్చి వాడితో మాట్లాడినా కూడా అసలు ఏంటి అంతసేపు మాట్లాడతావేంటి, ఇలా మాట్లాడతాం. పేపర్ వాడు వస్తే వాడితో మాట్లాడతాం. అనుమానించడానికి నాకు సమూజీ లేకుండా అనుమానిస్తున్నాడండి. నేను వర్కింగ్ ఉమెన్ ని, ఒక పక్కన వర్క్ చేసుకుంటున్నాను, నేను చేసుకుని ఇంత ప్రెస్టీజియస్ గా ఉంది, పిచ్చి పనులు చేస్తానని ఎలా ప్రతి వాక్ ఆఫ్ లైఫ్ లో అనుమానిస్తున్నాడండి. అది ఇష్యూ అవ్వటం, మరి ఇద్దరు ఒకరికొకరు మాట్లాడుకోవటం జరుగుతూ ఉంటుందా విజయలక్ష్మి? దాని గురించి నేను చాలా సార్లు ఆయన్ని కన్విన్స్ చేసి, అలా కాదండి జరిగింది చెప్పాను తప్ప నా లైఫ్ లో అలా ఉండదు, యు ఆర్ మై లైఫ్ అండ్ కంప్లీట్ గా నేను మీకే, అలా నా లైఫ్ లో ఏం లేదని కూడా కన్విన్స్ చేయడానికి చెప్పడానికి కూడా చూసాను మేడం. అంటే ఇప్పుడు జరిగేటటువంటి, అంటే ఇప్పుడు ఈ చెప్పడానికే అసహ్యంగా ఉందమ్మా, పాలవాడు, పోస్ట్ మ్యాన్ ఏవో అని అంటున్నావు. అంటే ఇప్పుడు జరిగేటటువంటి ఎదురయ్యేటటువంటి మగాళ్ళ గురించి అతను ప్రధానమైనటువంటి అనుమానమా, లేదంటే ఆ గతంలో ఉండేటటువంటి అబ్బాయిని నువ్వు కంప్లీట్ గా మనసులోంచి తీసేసేవా లేదా అనేటటువంటిది అతని ఆలోచన? అలా కూడా నన్ను ఓపెన్ గా అడగాలి కదా డాక్టర్. ఇప్పుడు నీకు లైఫ్ లో జరిగే ఏమన్నా ఉన్నాయా, క్లీన్ హ్యాపీగా ఉన్నావా మొత్తం నాతో అని చెప్పి ఆయన స్పేర్ చేసి టైం మాట్లాడాలి డాక్టర్. అలా కూడా మాట్లాడరు ఆయన నాతో. It doesn't give a chance for communication. ఓకేనమ్మా, అలా కూడా మాట్లాడరు. ఇంకా నన్ను చాలా వెక్స్ అయిపోయారు. ఇప్పుడు నాకు 4 years బాబు డాక్టర్, అతను కూడా అబ్బాయి. రేపన్న రోజున నా నెక్స్ట్ జనరేషన్ బాధపడకూడదు, ఇలా నాలాగా సఫర్ అవ్వకూడదు, వాడు వాళ్ళ నాన్నని చూసి నేర్చుకోవడం అని గ్యారెంటీ ఏంటి? నాన్నగారితో మాట్లాడేవమ్మా? నీకు ఇష్టమైనటువంటి వ్యక్తి నాన్నగారితో నీ బాధను చెప్పుకున్నావా? విషయం అక్కడి వరకు వెళ్ళిందా? ఒప్పుకోరు, రానివ్వరు ఎవరిని. మా నాన్నతో మాట్లాడొద్దని చెప్పి రూల్స్ పాస్ చేస్తారు. ఇది ఇలా ఉంది డాక్టర్ గారు నా పరిస్థితి. అంటే మీ ఫాదర్తో కానీ సిస్టర్తో కానీ, అంటే మీ ఫ్యామిలీతో మీకు ఇంకా రిలేషన్ లేదా విజయలక్ష్మి? లేదు మేడం, 2 years అయింది. కట్ చేసేసాడు మేడం, ఆయన కట్ చేసేసాడు. సరేనండి, అంటే డైరెక్ట్గా రిలేషన్ లేదు. మీరు ఒక ఎంప్లాయీ బయటకు వెళ్తారు కదా, బయట ఎక్కడైనా కలిసే ప్రయత్నం కానీ ఈ 2 yearsలో ఎప్పుడైనా మీరు కలిసి మీకు జరిగిన ఈ పెయిన్ని నాన్న ముందు ఏమన్నా డిస్కస్ చేశారా, పోనీ సిస్టర్తో కానీ? లేదండి, నాన్న ముందు డిస్కస్ చేసే ఛాన్స్ నాకు ఇవ్వలేదు. నేను బయటికి వెళ్తాను కానీ రాగానే నా ఫోన్ చూడడం, ఇలాంటివి అనుమానం అంటే ఇక్కడి నుంచే కదా మేడం. నా ఫోన్స్ చూడడం, నేను ఎవరితో మాట్లాడాననేది చూడడం,
ఇవన్నీ చేసి నేను ఆల్రెడీ ఫోన్ రాగానే ఆయనకే ఇచ్చేస్తాను మేడం. ఎందుకంటే ఇలా మాట్లాడుతున్నారు కదా, కొంచెం నమ్మకం క్రియేట్ చేయాలి. సూపర్. నేను కరెక్ట్ గా ఉంటేనే ఆయనకి నమ్మకం క్రియేట్ అవుతుంది అనే ఒక ఆలోచనతో నేను వాళ్ళతో కనీసం మాట్లాడడానికి కూడా ట్రై చేయలేదు. నాలో మార్పు ఉంటుందంటే ఆయన మారుతాడనే చిన్న ఆశతో వెయిట్ చేస్తున్నానండి. మాటల టార్చర్ వరకేనా లేదంటే చేతలు? అసలు అక్కర్లేదు, మాటలు చాలా మనసులో ఎలా గుచ్చుకుంటాయంటే ఆయన మాట్లాడే మాటలు చిన్న చిన్న మాటలు, అసలు చివరికి ఎవరన్నా అవనేది అసలు వాడెవడు అని కూడా మాటలతో హింసిస్తున్నాడు అతను. కొట్టినా పర్వాలేదు డాక్టర్, నేను కాసేపు మందు రాసుకున్నా నొప్పి మర్చిపోగలను, కానీ మనసుకు తగిలిన గాయం మాత్రం నాకు అసలు మానదు డాక్టర్. విజయలక్ష్మి, వాళ్ళ పేరెంట్స్ ఏంటండి? అతని మీ హస్బెండ్ వాళ్ళ పేరెంట్స్ ఉన్నారా? వాళ్ళకి తెలుసా ఈ విషయాలన్నీ? అసలు వాళ్ళు నాతో సరిగ్గా ఉండరు. వాళ్ళు కూడా వాళ్ళ తమ్ముడికే సపోర్ట్ చేస్తారు మేడం. ప్రతిదీ ముద్దుల తమ్ముడు అన్నంత ఇదిగా వాళ్ళు ప్రతిదీ వాళ్ళకి ఇంకా ఎక్కువ కావాలంటే నా మీద కల్పించి చెప్తారు. ఇంకా ఏమైనా చెప్పడానికి ఛాన్స్ ఉంది. ఎలాంటి సలహా కోసం మమ్మల్ని మెయిల్ పెట్టారు విజయలక్ష్మి? మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మేడం నేనైతే మెంటల్ గా చాలా ఫిక్స్ అయిపోయాను. అసలు నాకు వద్దితను, ఇంకా నేను వెళ్ళిపోనా అని ఒక వైపు ఉన్నప్పటికీ అతని మీద ప్రేమ నన్ను ఆపేస్తుంది. నాకు చాలా ఇష్టం ఆయన అంటే. నాన్న తర్వాత అంత ప్రేమని ఈయనకే పంచాలి అనే మైండ్ సెట్ తో వచ్చిన మనిషిని నేను. వెళ్ళిపోదాం అనిపించి 2 times నేను యాక్చువల్గా వెళ్ళిపోదాం అనుకుని ఆగిపోయాను. ఒకసారి సూసైడ్ అటెంప్ట్ దాకా వెళ్ళి ఆగిపోయాను. ఇప్పుడు ఇతనికి అనుమానం, అది ఎట్లా ఈ కొడుతున్నాడో తిడుతున్నాడో అంటే కొట్టేది తిట్టేది కనిపిస్తుంది, కానీ తన మాటల ద్వారా హింసిస్తున్నాడు కదా. దీన్ని కూడా